నువ్వు ప్రపంచానికి గురువుగా వెలువొందినటువంటి దేశంలో పుట్టినావు. ఆ దేశానికి వారసత్వం నీది. కాబట్టి ఈ సంస్కృతి సంప్రదాయాలకు విలువని, నీ జీవితాన్ని, నీ సంస్కారాన్ని, నీ ధర్మాన్ని కాపాడుకో. లేకపోతే మర్చిపోతావు, సమాజంలో కలిసిపోతావు, అడుగంటిపోతావు. ఎవరో వేరెవరో నీ మీద పరిపాలన చేయడానికి మళ్లీ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకో, హిందువా ఎప్పుడు ఆస్తి కోసమో పోరాడకు, ధర్మం కోసం పోరాడడం నేర్చుకో. ఎవరి అజెండాకో నువ్వు బలి కావద్దు. ఈ ధర్మానికి, సంస్కృతికి, సాంప్రదాయాల యొక్క జెండాకు విలువనిచ్చే వాళ్ళకి నువ్వు విలువ నువ్వు. బంగ్లాదేశ్ లో గమనించండి, ఎంతో మంది హిందూ బంధువులు వాళ్ళ ఆడపడుచులను, వాళ్ళ ఆస్తులను తగలబెడుతుంటే ఒక్కరు కూడా స్పందించే హృదయం కలిగిన నాయకులు ఖండం చేయడానికి కూడా లేదు. సోకాండ్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, పక్కడికి కాపలా కాసే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒక్కసారి గమనించండి. ఏ పార్టీ వాళ్ళు ఎలా ఉన్నారో మన విజ్ఞతను ఒక్కసారి పెట్టండి. ప్రతి ఒక్కరికి ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది. ఫేస్బుక్ లో చూస్తారు, ట్విట్టర్ లో చూస్తారు, యూట్యూబ్ లో చూస్తారు, రోజు వచ్చే వార్తలలో చూస్తారు. మన సంస్కృతి మీద, సాంప్రదాయాల మీద ఎంత దాడి జరుగుతూ ఉంది. మన హిందూ బంధువుల మీద ఎంతమంది మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తతో నీ సంస్కృతి మీద దాడి జరిపే వారితో నువ్వు ఎలా మెరగాలో నీకై నీవు స్వతంత్రంగా ఆలోచన చేసుకో. లేకంటే కనుమరుగైపోతావు. ప్రపంచ దేశాల్లో చాలా మతాలు చాలా దేశాలు పేర్కొని మనం ఎక్కడో దృష్టిలో అనుకుని ఉంటాం. చివరికి ఆ దేశాలు, ఆ ప్రాంతాలు ఎక్కడెక్కడో విలీనమైపోయాయి. మనుగడ సాగించగలేదు. ఎన్నో వేల సంవత్సరాలు ఈ దేశం మీద దాడి జరిగినప్పటికీ కూడా ఈ దేశంలో ఈ ధర్మం మిగిలిందంటే మనం ఆ సంస్కృతిని కాపాడుకొని, మన పూర్వీకులు ఆ సంస్కృతిని కాపాడుకుంటేనే వీళ్ళు దాకా వచ్చారు. ఎవరో డబ్బులు ఇస్తారు, అమ్మను మార్చుతున్నాం. ఎవరో ఇంకో ఏదో ఇస్తారు, మనం మతం మారుతున్నాం. కాబట్టి మతం మారినవాడు ఈ దేశం దాని మీద ప్రేమ ఉండదు. వాళ్ళ తల్లిని కూడా ప్రేమించలేడు. కాబట్టి మన అమ్మకు కుక్కలో వచ్చిందన్న పక్కిందమ్మ బాగా ఉందని చెప్పి ఆ అమ్మను అమ్మ అనలేదు. భారత్ మాతా కీ ప్రతి హిందూ జనవరి 5వ తారీఖు 2025 విజయవాడలో జరిగే హిందూ శంకరానికి పాల్గొనాలని కోరుకుంటూ సహకారం ఇచ్చే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.